ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా ఒక టెంపుల్ అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం ఎవరంటే, నాకు తెలిసినంత మట్టికి, నేను చూసినంత మట్టికి మన తెలుగోళ్ళే. మన తెలుగోళ్ళు తప్ప ఒక రాష్ట్రంలో ఒక గుడి ఏదైనా సరే బాగుపడిందంటే దానికి కారణం మన తెలుగోళ్ళు తప్ప ఇంకొకళ్ళు ఉండరు. ఇది మాత్రం 100%. ఎందుకంటే ఒక శబరిమలై కానివ్వండి, లేదంటే ఒక షిరిడి కానివ్వండి, ప్రస్తుతం నడుస్తున్న అరుణాచలం కానివ్వండి, ఏదైనా సరే ఆ భగవంతుడికి ఆ శక్తి ఉంటుంది, కాదని నేను అన్నాను. ఆ భగవంతుడు అక్కడికి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆ భగవంతుడు జనాన్ని అక్కడికి లాక్కుంటాడు. ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు కానివ్వండి, లేదంటే జనాలు కానివ్వండి, అక్కడ ఉన్న స్థితిగతులు కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒకరికి నలుగురికి వ్యాపారం కలిగిందంటే అక్కడికి నలుగురు వెళ్ళడం వల్లే. ఆ నలుగురిలో ముగ్గురు ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళే ఉంటారు. అలా వెళ్ళిపోవడం వల్ల, మూకుమ్మడిగా వెళ్ళిపోవడం వల్ల మనమేం నష్టపోతున్నాం, మనకేం నష్టం కలుగుతుంది, తెలిసి తెలియక చేయడం వల్ల మనం ఏం నష్టపోతున్నాం అనేది వీడియోలో తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో అయితే ఎవరిని తిట్టడం కాదు, ఎవరికి నేను జస్ట్ చెప్తున్నా, నాకు అంచనా, నేను అనాలిసిస్ చేసింది, ప్రస్తుతం నడుస్తున్న ఈ విధానాలు అనేది నేను చెప్తున్నాను, అంతే తప్ప అంతకు మించి ఏం కాదు. వీడియో చివరి వరకు అయితే చూడండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల దయతో, లక్ష్మీనారాయణ కృపతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే, రీసెంట్గా అంటే మొన్నే తిరువణ్ణామలై అరుణాచలంలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఏంటంటే అది చాలా పరమ పవిత్రమైన ప్రదేశం. పరమేశ్వరుడు అగ్ని రూపంలో పంచభూతాల్లో ఉన్నటువంటి అగ్ని రూపంలో అక్కడ వెలుగొందుతున్నటువంటి పరమపావనమైన క్షేత్రం అనమాట. గిరి రూపంలోనే పరమేశ్వరుడు మనకి బయట ఉండే కనబడతాడు. గుళ్ళోకే వెళ్ళి మనం దర్శనం చేసుకోవాల్సిన నియమం కూడా లేని క్షేత్రం అది. అటువంటి ఆలయంలో ఇద్దరు మహిళలు చాలా దారుణానికి గురవ్వారనమాట. చాలా దారుణం ఇది. ఎంత దారుణం అంటే ఇంకా 11 మంది ఇద్దరిని కలిపి హింసించారంటే, అంటే ఒక్కసారి ఇద్దరిని కాదు, ఒకసారి ఒకరిని. ఇది గత నెల 30వ తారీఖున జరిగిందనమాట. నా కర్మ ఏంటంటే, నాకు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం, నాకు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పనుల ప్రకారం నేను ఇది అవ్వలేకపోయాను. లేదంటే ఈ వీడియో మీద నేను ఇప్పుడు కాదండి, ఎప్పుడో స్పందించాలి. అందరూ ఆల్రెడీ స్పందించారు. కాకపోతే ఇప్పుడు నువ్వు స్పందించడం వల్ల ఉపకారం ఏముందా? అసలు జరిగిపోయిందంతా జరిగిపోయింది, శిక్ష పడాల్సిన వాళ్ళకి కూడా శిక్ష పడిపోయిందని అంటారేమో. నా వంతు అభిప్రాయం నేను తెలియజేస్తాను. జరిగింది ఏదో జరిగిపోయింది, దానికోసం నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు తర్వాత జరగాల్సిన దానికోసం నేను మాట్లాడుతున్నాను. మనం మూకుమ్మడిగా గుడ్డెద్దులో చేల్లో పడ్డట్టు వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఈ వీడియోలో మాట్లాడదామని చెప్తున్నాను అనమాట. అయితే గత నెల అంటే మే 30వ తారీఖు ఎండింగ్కి పౌర్ణం పడింది కదా, అధిక మాసం పౌర్ణం. అయితే పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చాలా గట్టిగా చేస్తారు. ఆ టైంలో ఇటువంటివి ఏమీ జరగట్లేదు. జరుగుతున్నాయి ఏంటి, డబ్బులు దబ్బేయడం, బంగారాలు దబ్బేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి అక్కడ. కానీ తక్కువ రోజులు జనాలు తక్కువగా ఉండే రోజుల్లో మెయిన్ అంటే తక్కువ బ్యాచ్ కింద వస్తారు కదా గ్రూపు, ఎక్కువ మంది లేడీస్ కాకుండా తక్కువ వస్తారు కదా, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఏం జరుగుతుందంటే వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు లాగేసుకోవడం, గోల్డ్ దోచేసుకోవడం, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళని అత్యాచారాలు చేయడం, దాన్ని వాళ్ళ ఫోన్లో రికార్డింగ్ చేయడం, అవి సోషల్ మీడియాలో ఇలాంటి చోట్ల వదిలేస్తాము అనేసి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకా డబ్బులు డిమాండ్ చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. ఇద్దరు మహిళని 11 మంది, అంటే ఒక అమ్మాయిని 7, ఒక అమ్మాయిని 8 అనుకుంటా, సంథింగ్ అలాగా పొదల్లోకి లాక్కెళ్ళిపోయి అక్కడ చేయాల్సిన చెత్త పని అంతా చేసేసి వీడియోలు కెమెరాతో తీసేసి ఫోన్స్తో ఆ అమ్మాయిలను బెదిరించడం అనమాట. వాళ్ళు ఇంకా ప్రతిఘటించి తెలుగుగా ముందుకొచ్చి ఇలా జరిగిందనేసి కంప్లైంట్ చేశారు. అంతకన్నా బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు పోలీసులు కలిపి నెల్లూరుకు సంబంధించిన ఒక అమ్మాయిని అలాగే చేశారు. న్యాయ వ్యవస్థే అలా జరిగిందనమాట. అది గతంలో 2 months బ్యాక్ అది జరిగింది. ఎందుకు ఇక్కడే జరుగుతున్నాయంటే, అది చాలా, మా అన్నయ్య అక్కడే ఉంటాడు. మా అన్నయ్య నాకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అక్కడ జాబ్ చేసేవాడు మా అన్నయ్య నాకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అక్కడ చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ ఏరియా మొత్తం మారక ద్రవ్యాలు, ఇవన్నీ కూడా ఎక్కువ మత్తు పదార్థాలు
పంపిణీ జరుగుతూ ఉంటాయి. యూత్కి ఇక్కడ సరైన ఎడ్యుకేషన్ లేదు. సో కాబట్టి ఎవడైనా రాజకీయ నాయకుడు వచ్చి మీరు ఇలా చెయ్యాలి అనేసి ఒక 10 రూపాయలు ఇస్తే దానికే మనిషిని చంపేసి అంత ఇదున్న ప్లేస్ అనేసి చెప్పాడు అనమాట మా అన్నయ్య. ఏంటి నాని గారు ఇలా చెప్తున్నారు, మరీ 10 రూపాయలకి మనుషులు చంపేస్తారా అని అడుగుతారేమో మీరు. ఎందుకంటే అక్కడ చూడండి, 500 కోసం కరెక్ట్గా ఇదే రోజుల్లో అంటే సంవత్సరం క్రితం మన తెలంగాణకు సంబంధించిన ఒక అబ్బాయిని అక్కడ హత్య చేసేసారు. 500 కోసం గిరి ప్రదక్షిణ తెల్లారుజామున చేస్తుంటే 2 మనుషులు వచ్చి 500 కోసం చంపేశారు. అదే కాదండి, ఈ ఓన్లీ ఈ మానభంగాలు, దొంగతనాలు, అత్యాచారం అనేదే నేను చెప్పను. డబ్బులు లాక్కోవడం, చంపేయడం అనే నేను ఆ ఒక్క విషయమే చెప్పను. అది కాకుండా మన ఆత్మగౌరవాన్ని కూడా అక్కడ దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా తెలుగు వాళ్ళు అంటే వాళ్ళకి చిన్న చూపు ఉంది. మన తెలుగు వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు అరుణాచలంలో. ఇది 100% అనమాట. చాలా అంటే చాలా చిన్న చూపు. అర్చకులు కానివ్వండి, అక్కడ ఉండే వర్కర్స్ కానివ్వండి, నిజంగా అక్కడ వాళ్ళు ఉపాధి కలిగి 10 రూపాయలు తింటున్నారంటే దానికి కారణం మన తెలుగు వాళ్ళే. అక్కడ మన తెలుగు వాళ్ళు వెళ్ళాక అంటే అరుణాచలానికి ఖ్యాతి పెరిగాక ఏంటంటే అక్కడ ఒక 10 రూపాయలు ఆటోకి ఎంత తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో అంటే నాకు ఊహ తెలిసింది 2019లో నేను ఫస్ట్ టైం, నాకు ఊహ తెలిసి అంతకుముందు చిన్నప్పుడేమో కానీ 2019లో నేను ఫస్ట్ టైం నాకు తెలిసిన అంతటి నేను ఇండివిజువల్గా వెళ్ళింది 2019లో. అప్పుడు మా ఇంటి పక్క శివాలయంలో ఎంత ఈజీగా దర్శనం అయిపోద్దో అంతే ఈజీగా నాకు దర్శనం అయింది. తర్వాత నండూరు శ్రీనివాసరావు గారు గురువులు ఎవరైతే ఉన్నారో, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా అరుణాచల మహత్యాన్ని చెప్పడం ప్రారంభించారు. దానికి ఆ సమయానికి రావాల్సి వచ్చింది. ఇంకా ఆ సమయంలో పరమేశ్వర అనుగ్రహంతో విపరీతమైన ఇది పెరిగిపోయింది. అప్పుడు తర్వాత నేను 2022లో వెళ్ళాను. 2022లో వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సేమ్ 5 నిమిషాల్లో నాకు దర్శనం అయిపోయింది. తర్వాత కార్తీక మాసంలో మా బాబాయ్ వాళ్ళు కూడా 2024లో శబరిమల వెళ్తూ వాళ్ళతో పాటు వెళ్ళాను. అప్పుడు నాకు 1/2 అవర్ పట్టింది. అప్పుడు కూడా ఏమీ ఎక్కువ అవ్వలేదు. శివయ్య దయతో ఎప్పుడు నాకు తొందరగానే దర్శనం అయింది. కానీ ఇప్పుడు అంటున్నారు అందరూ గంటలు లైన్లో నిల్చోబడాల్సి వస్తుంది, గంటలు వెళ్ళాల్సి వస్తుంది, గంటలు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. దాంతోపాటు అక్కడ తోపులాటలు తిట్టుకుని చచ్చిపోతున్నారు అనేసి చెప్తున్నారనమాట. ఇదంతా ఏంట్రా దేవుడా అంటే చెప్తున్నాను కదా, మన తెలుగు వాళ్ళు అక్కడికి వేలం వెర్రి కింద పరిగెట్టుకుని వెళ్ళిపోవడమే అనమాట. ఒక అద్భుతం ఒక చోట జరుగుతుంది, అక్కడ బాగుంటుంది, అక్కడికి వెళ్తే ఇంకా మీకు రాత తిరగబడిపోతుంది, అదృష్టం తిరగబడిపోతుంది అని చెప్పగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ఏం లాస్ అవుతున్నారు అనేది అర్థం అవ్వట్లేదు జనాలకి. మీ ఇంటి పక్క శివాలయంలో ఆ మహిమలు ఉండవా? అక్కడున్న పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళండి, తప్పలేదు, ఎప్పుడొకప్పుడు వెళ్ళండి, కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. అక్కడ ఆటో వాళ్ళు బతుకుతున్నారంటే మన వాళ్ళే, మనం వెళ్ళి వాళ్ళకి రూపాయి ఇవ్వడం వల్లే. అక్కడ ఒక లాడ్జ్ల వాళ్ళు బతుకుతున్నారంటే మనం వెళ్ళి ఇవ్వడం వల్లే. అది కాకుండా అక్కడ పువ్వులు అమ్ముకునే వాళ్ళని కూడా పోషిస్తుంది. ఆఖరికి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఛార్జింగ్ పాయింట్లు పెట్టుకుని కూడా బతికే వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ ఎవరు ఇస్తున్నారంటే అందులో కంపల్సరీ 100% మన తెలుగు వాళ్ళు ఉంటారు. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కంపల్సరీ ఉంటారు. కానీ అక్కడ ఒక్క బోర్డు కూడా వాళ్ళు తెలుగులో ఉండనివ్వరు. దానికి ఎగ్నెస్ట్గా వాళ్ళు అక్కడ రెవల్యూషన్స్ తీసుకొస్తారు. తెలుగులో మాట్లాడకూడదని, బోర్డు తెలుగులో ఉండకూడదని. మరి మన తిరుపతికి కూడా వాళ్ళు వస్తున్నారు కదా. తిరుపతిలో తమిళ్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది, కన్నడలో ఉంటుంది, అన్ని లాంగ్వేజ్లో కూడా తిరుపతిలో ఉంటుంది కదా. అక్కడ ఉంటే ఏమైపోయింది, వాళ్ళకంత ఇదనమాట. తర్వాత ఏంటంటే ఇంకా బాధపడాల్సిన విషయం, అర్చకులు కూడా మన తెలుగు వాళ్ళని చాలా దారుణంగా చూస్తారు. అక్కడ చాలా చీప్గా చూస్తారు తెలుగు వాళ్ళు అంటే. ఆఖరికి నాకు ఒక అక్క చెప్పింది ఇన్స్టాగ్రామ్లో, నాకు ఒక అక్క చాలా క్లోజ్ అనమాట, చాలా బాగా మాట్లాడతారు అమ్మాయి, సంధ్య అక్క. సో అక్క చెప్పారు, పువ్వులు అమ్ముకునే వాళ్ళు కూడా పువ్వులు కొనుక్కోమని డిమాండ్ చేస్తారు మనల్ని. మాకు వద్దు, మాకు అవసరం లేదురా ముర్రో అని మనం చెప్పుకున్నా సరే కొనుక్కోమంటారు. ఒకవేళ మనం కొనుక్కోలేదనుకో తమిళ్లో వాళ్ళకు నోటుకు వచ్చినంత ఇదిగా తిట్టేసిపోతున్నారంట. ఎందుకు మనకంత కర్మ? మనకు ఒకడు ఉన్నాయి కదా బోల్డ్ గుళ్ళు ఉన్నాయి, మన ఆంధ్రాలో బోల్డ్ గుళ్ళు ఉన్నాయి, మన తెలంగాణలో బోల్డ్ గుళ్ళు ఉన్నాయి. అవన్నీ వదిలేసి మనకెందుకు ఇంత కర్మ పట్టాల్సిన పని? ఎందుకు చీచీ అనిపించుకోవడం? వెళ్ళండి, తప్పలేదు, ఒకసారి వెళ్ళి చూసిరండి. జనం ఎక్కువ ఉండే రోజుల్లో వెళ్ళినా కూడా మీరే ఇబ్బంది పడుతున్నారు. ఇంకో జనం తక్కువ ఉండే వెళ్ళే రోజుల్లో అంటే
ఇలా వెళ్తేనేమో ఇలా బాధపడాల్సి వస్తుంది. ఈ దోపిడీలకు గురవడం, అత్యాచారాలకు గురవడం, ఈ రకంగా జనం తక్కువ ఉండగా వెళ్తుంటే ఇలా జరుగుతుంది. ఇంకే రకంగా వెళ్తాం స్వామి దర్శనానికి, దైవ దర్శనానికి కూడా ఇంత ఇబ్బందులు జరుగుతున్నాయంటే ఇంకెందుకు అక్కడ ఉపకారం ఏముంది? కాళ్ళు నొప్పులు మళ్ళీ ఈ ఎండాకాలంలో అందరూ వెళ్ళిపోతున్నారు, కాళ్ళు బొబ్బలెక్కిపోయినాయి గిరి ప్రదక్షిణ చేస్తే అంటున్నారు, మళ్ళీ ఆ నెపం పట్టుకొచ్చి శివుడి మీద పడేస్తున్నారు. మళ్ళీ అవి రీల్స్, నేను అరుణాచలంలో ఈ గిరి ప్రదక్షిణ చేశాను, నా కాళ్ళు మొత్తం కాలిపోయినాయి మండిపోయినాయి అనేసి. నిన్ను ఎవడు చేయమన్నాడు అసలు? నీకు చేయాల్సిన పని ఏంటి? అంత కాళ్ళు మండిపోయినాయి అని మళ్ళీ శివుడి మీద ఆ భారం పట్టుకొచ్చి పడేయాల్సిన పని ఏంటి? దయచేసి ఒక పని చేస్తున్నామంటే ఆలోచించుకోండి, అది కరెక్టా రాంగా అనేసి. మీరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ చేత తిట్టించుకోవాల్సి వస్తుంది, తమిళ వాళ్ళ చేత కొట్టించుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. దాంతోపాటు ఇలాంటి దోపిడీలు మానభంగాలు జరుగుతున్నాయి, ఆఖరి చంపేస్తున్నారు కూడా. ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనం కొంచెం ఆలోచించుకునే ముందడుగు వేయాలి. అక్కడ స్వామి గిరి రూపంలో ఉన్నారంటే మన కోసమే కొలువయ్యారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి, తప్పలేదు. కానీ మరీ ఇంత చీప్గా అక్కడ మెయింటెనెన్స్ అయితే జీరో అండి. మనం చాలా ఇబ్బందులు పడతాం అక్కడ, మేము కూడా ఫేస్ చేసాం. నేను అంతకు ముందు లేదు కానీ ఈ మన వాళ్ళు వెళ్ళడం మొదలయ్యాకని. ఆఖరికి శబరిమలలో కూడా మొన్న 2025 ఎండింగ్లో శబరిమలలో కూడా మన తెలుగు వాళ్ళని కానిస్టేబుల్స్ చాలా చీప్గా చూశారు. అది ఆ ఇన్సిడెంట్ కూడా నేను మాట్లాడానప్పుడు. సో దయచేసి ఒకసారి మనం ఒక గుడికి వెళ్తున్నామంటే అన్నీ ప్రాపర్గా, అది లేడీస్తోని చిన్నపిల్లలతో వెళ్తున్నామంటే చాలా ఆలోచించుకుని వెళ్ళండి. సెక్యూర్గా ఉన్న చోట్లే మనం ఉండాలి. గోల్డ్ అయితే అస్సలు తీసుకెళ్ళొద్దు మీరు వెళ్ళారంటే. జరిగిన నష్టాన్ని మళ్ళీ మనం పోడ్చడం జరగని పని. వాళ్ళు ఇంకా తెలివిగా పాపం అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి ఈ 2 బయటకు వచ్చినాయి. రాకుండా ఉండాల్సినవి ఇంకెన్ని ఉన్నాయో రానివి. పరువు కోసం బెదిరింపులకి భయపడి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా లేడీస్ నాకు తెలిసినంత మట్టికి. కాబట్టి ఆ స్వామిని ఎంతవరకు కొలుచుకోవాలో అంతవరకు కొలుచుకోండి, ఎక్కడికి వెళ్ళాలో అంతవరకే వెళ్ళండి తప్ప ఈ వేలం వెర్లకు పోయి పిచ్చి పిచ్చి పనులు చేసి తిట్టించుకుని ఇవన్నీ మనకు వద్దండి బాబు. నమస్కారం వీటన్నిటికి. నాకు తెలిసినంత మట్టికి చెప్పాను, మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు మాట్లాడుతున్నానంటే నాకు మాట్లాడాల్సిన టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయం తెలియచేయండి. అంతే. ఇంక ఈ వీడియోకి శ్రీమాత్రే నమః.